18 సంవత్సరాలుగా ఈ బహుళజాతి కంపెనీలు అంటే బాగా డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి మంచి జీతాలు ఇచ్చి వాళ్ళని తన కోసం పని చేయించుకుంటూ ఉంటుంది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ వీళ్ళందరూ. కానీ నాకు ఆ ఉద్యోగం అవసరం లేదు, నాకు ప్రకృతి వ్యవసాయమే కావాలి. కొన్న పొలాన్ని ఎక్కడ పురుగు మందులు వాడాల్సి వస్తుందో అని చెప్పి దాదాపు హౌ మెనీ ఇయర్స్ సార్ 10 ఏళ్ల పాటు పంట పెట్టకుండా అలాగే వదిలేసినటువంటి అద్భుతమైన వ్యక్తి ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. రాయలసీమ న్యాచురల్స్ పేరుస్ తోటి 30 మంది రైతుల్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా న్యాచురల్ వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించి వాటన్నిటిని సేకరించి ఇక్కడ స్టాల్ కూడా పెట్టారు. సో ఆ రకంగా ఇక్కడ ఎంతో మంది కృషి చేస్తూ ఉన్నారమ్మా. మనం ఇప్పుడు కోల్గేట్ ఎంత ఈజీగా మీరు చెప్పగలిగారు, పెప్సోడెంట్ ఎంత ఈజీగా చెప్పగలిగారు. మరి ఆ రకంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కిషోర్ కుమార్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన అన్నలకి, అక్కలకి, తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకి అందరికీ నమస్కారం. అండ్ ఇవాళ మన నాగరాజు అన్న గారు చాలా మంచి విషయ పరిజ్ఞానం మనందరికీ షేర్ చేశారు. చాలా సంతోషం అండి. సో ఇక్కడ నాకు తెలిసి 2 నిమిషాలు. ఈ 2 నిమిషాల్లో క్లుప్తంగా నేను కొన్ని పాయింట్స్ తెలియజేస్తాను. సో నేను 18 ఏళ్ళు పనిచేశానండి. బట్ నాకు అర్థమైంది ఏంటంటే, నేను రీసెర్చ్ సైంటిస్ట్గానే వర్క్ చేశాను. ఇప్పుడు అందరూ తోముకునే ఈ కోల్గేట్, పెప్సోడెంట్ ఈ కంపెనీస్కి అంతా పనిచేశాను. ఒకటి ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, ఇంకొకటి హిందుస్థాన్ యూనిలివర్, తర్వాత సెయిన్లుగన్. సో నాకేంటంటే, నేను ఉద్యోగం చేస్తున్నాను, పెద్ద జీవితమే ఉంది, ఓకే అన్నీ బాగున్నాయి అని అనిపిస్తుంది. కానీ ఏదో లోపం, ఏదో వెల్త్ కనపడుతుందండి నా మనసులోనే. అండ్ 2019-20లో కోవిడ్ అనేది వచ్చింది. ఆ కోవిడ్ అనేది వచ్చినప్పుడు నేను ఐఐటి మెడ్రాస్లో వర్క్ చేస్తుంటే మాకేమవుతుందంటే, తమిళనాడులో కావచ్చు, అక్కడ ఢిల్లీలో కావచ్చు, రిపోర్ట్స్ అన్నీ మా దగ్గరికి వచ్చేటివి. సో ఫస్ట్ వేవ్లో గమనించింది ఏంటంటే, ఎక్కువ 50, 60, 70% ఫెటాలిటీ రేట్ ఎక్కువ ఉండింది. అప్పుడు అనుకున్నాము ఫస్ట్ వేవ్లో, ఓహో ఎవరికైతే పెద్ద వయసు వాళ్ళకి ఇది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది, సో చిన్న వయసు వాళ్ళకి కాదేమో అనుకున్నాము. తర్వాత సెకండ్ వేవ్ వచ్చిందండి. సెకండ్ వేవ్లో ఏమొచ్చిందంటే 30-40 ఇయర్స్ ఉన్న, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ఏ వర్గం వాళ్ళైనా కావచ్చు, అక్కడ కూడా ఫెటాలిటీ రేట్ ఎక్కువ ఉంది. సో ఈ రెండింటిని గమనిస్తే అర్థమైంది ఏంటంటే, ఈ ఫెటాలిటీ రేటు లేకపోతే ఈ కరోనా లాంటి చిన్న జబ్బు కూడా ఎవరు బాధితులు అయ్యారంటే, ఎవరికైతే ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా వీక్గా ఉందో, ఎవరైతే ఆ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎందుకు వీక్గా ఉందని ఇంకొక లెవెల్ మనం ఆలోచిస్తే, ఇమ్యూనిటీ సిస్టమ్ వీక్గా ఉండడం ఎందుకంటే ఈ కలుషితమైన పదార్థాలు మనం తినడం వల్ల. సో మనది ఒక శరీరమే, ఆ కలుషితమైన పదార్థాలు రూపంకి వేసుకుంటూ, అంటే దాని మీద ఆధారపడుతూ ఉంటే కొద్ది రోజుల తర్వాత అదేమవుతుంది, రెస్పాండ్ అవ్వదు సరిగా. సో అదేవిధంగా ఈ కలుషితమైన ఆహారాలు ఏవేవి అని గమనిస్తే, మనకు కూరగాయల్లో కలుషితం ఉంది, రైస్లో కలుషితం ఉంది, నూనెలో కూడా కలుషితం ఉంది. మరి నేను ఏం చేయగలను అంటే, నా వంతుగా నేను ఏం చేయగలను అంటే, నేను ఒక్కడిని అన్నీ పండించలేను కదా, అందరికీ ఇవ్వలేను. సో ఫస్ట్ నేను ఏం చేశాను, అత్యధిక కలుషితం ఉన్నది నూనెలండి. నా అబ్జర్వేషన్ ప్రకారంగా అత్యధికంగా కలుషితమైనటువంటి నూనెలు. అదే నూనెతోనే పూరీలు చేస్తారు, అదే నూనెతోనే వెంటనే మన గోబీ మంచూరియాలో ఒకే వేస్తారు. ఆ గోబీ మంచూరియాలో రోడమైన్ అనే కెమికల్ వేస్తారు కలర్ రావడానికి. రోడమైన్ బి, రోడమైన్ 1, 2, 3 స్మార్ట్ ఫోన్లు ఉన్న వాళ్ళందరూ చెక్ చేయొచ్చు. ఇది బలంగా క్యాన్సర్ కాస్ట్ చేస్తుంది అని రాసి ఉంటుంది లిటరేచర్, ఓపెన్ లిటరేచర్లో. బట్ ప్రతి బండి దగ్గర చూస్తే ఆ కెమికల్ కలుపుతుంటున్నారు. ఓకేనా? సో ఇవన్నీ గమనిస్తే మనకు అర్థమైంది ఏంటంటే, మనం ఏమి తింటామో అదే మనం రేపు, అంటే హెల్త్ పరంగా. సో అనేది చాలా క్లుప్తంగా అర్థమైంది. సో నేనేం చేయగలనని నేను చెక్ చేసుకుంటే, నాకు కొద్దిగా ఈ ఆయిల్ సీడ్స్, ఆయిల్స్ మీద మంచి అవగాహన ఉండడం వల్ల, నేను మంచి ఆయిల్స్ ఎందుకు ఇవ్వచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. బట్ నేను ఉద్యోగం చేస్తూ చెన్నైలో ఇవ్వలేను. ఉద్యోగం అన్నా చేయాలా, ఆయిల్స్ అన్నా మంచిగా ఇవ్వాలా.
సో రెండు ఎక్కడ చేయగలను నేను అనేది దీర్ఘంగా ఆలోచిస్తే రెండు నా స్వస్థలమైన కదిరి ప్రాంతంలో చేయగలనని అర్థమైంది. సో నేను ఇప్పుడు కన్సల్టెంట్గా ఉద్యోగం చేస్తున్నానండి. చేస్తూ అదేవిధంగా ఈ ఆయిల్ యూనిట్ సెటప్ తయారు చేశాము. తయారు చేసి 12 రకాల నూనెలు ఇస్తున్నామండి. ఓకే, ఈరోజు మా అవుట్లెట్లో కన్జ్యూమర్స్ తీసుకున్న వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఈ నూనెలు మేము వాడడం వల్ల మా ఫ్యామిలీలో ఎన్ని హెల్త్ ఇష్యూస్ సాల్వ్ అవుతున్నాయో మాకు తెలుసండి అని ఆశీర్వదించిపోతున్నారు. సో ఇది చాలా మంచి పరిణామం. నాకు చాలా కంటెంట్మెంట్ సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ మన సార్ ఇందాక శ్రీనివాసరెడ్డి సార్ కూడా అన్నారు, అయ్యా మన ఏరియాలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలను మనం ఏం చేయాలంటే వాల్యూ అడిషన్ చేయాలి. పండించడం ఒకటే కాదు, పండించిన దానితో పాటు దాన్ని ఏ విధంగా మనం వాల్యూ అడిషన్ చేసి ఇవ్వగలుగుతామో అనే దాని మీద ముందుకు సక్సెస్ ఉండబోతుందండి. సో ఆ విధంగా నేనేం చెక్ చేశానంటే అంటే ఇది నా ఇన్నర్ డిస్కషన్ అండి. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, అవునా కదా? ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేరు, ఇస్తున్నారు. వారికి ఉన్న ఆస్తుపాస్తులు ఇస్తున్నారు. కానీ దాదాపు అందరూ మర్చిపోతుండేది ఏంటంటే ఆరోగ్యాన్ని కూడా ఇవ్వాలి అనేది మర్చిపోతున్నారు. ఆరోగ్యం ఇవ్వాలి అంటే ఇటువంటి మంచి ఫుడ్ ఇవ్వాలి పిల్లలకి. సో అది ఇవ్వాలంటే అవైలబిలిటీ ఇష్యూ, అవునా కదా? సో అవైలబిలిటీ ఇష్యూస్ ఉంటాయండి. దాన్ని ఎలా మనం సాల్వ్ చేసుకోవాలనేది మనం చెక్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి. సో ఆ విధంగా నేనేం చేశాను, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను, ఇక్కడే పొలంలో కొద్దిగా ఆర్గానిక్గా పండిస్తున్నాను, కొద్ది వరకు మా ఊర్లో కూడా పండిస్తున్నాను. ఆ పండించిన ధాన్యాన్ని మేము వాడుతున్నాం. ఆ ఆయిల్ సీడ్స్తోనే ఆయిల్స్ తీస్తున్నాం. ఇంకొక 30 మంది రైతుల దగ్గర నుండి ఆయిల్ సీడ్స్ ఇస్తూ వాళ్ళతో పంటను పండిస్తూ ఆ పంటనే నేను మళ్ళీ తీసుకుంటూ నూనెలు తయారు చేస్తూ బెంగళూరు, బాంబే, ఢిల్లీ ఇదంతా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. సో ఇది నా లిటిల్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ న్యాచురల్ ఫార్మింగ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన నా విశ్వం మాస్టర్కి, మిగిలిన పెద్దలందరికీ మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా కాంటాక్ట్ నెంబరు 7397444756. నా కాంటాక్ట్ నెంబరు 7397444756. సో మన దగ్గర ఆయిల్స్ ఉంటాయి, ఆయిల్ కేక్స్ ఉంటాయండి, వేప పిండి కూడా ఉంటుంది, కానగ నూనె ఉంటుంది. ఓకే, మనకు ఆవ నూనె ఉంటుంది. ఇప్పుడు మన కుటాగల రైతు సోదరులు కూడా ఆవ నూనె తీసుకెళ్ళి చాలా మంచి రిజల్ట్ వచ్చింది అని అన్నారు. సో ఇది ఇక్కడికే కాదు, మీ దూర ప్రాంతంలో మీ పిల్లలు కానీ ఎవరు ఎక్కడున్నా కూడా అక్కడికి మేము షిఫ్ట్ చేస్తాం. ఇంక్లూడింగ్ కెనడా, యూఎస్ వరకు వెళ్ళాయండి మన ప్రోడక్ట్స్ ఇప్పటిదాకా. థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ కిషోర్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.